వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మిషన్ భగీరథ నీళ్లు లేక మహిళల ఆగ్రహం. కర్నూలు స్టేడియం ఎదుట మొబైల్ క్యాంటీన్ల రభస. గోదావరి కనిలో దారి మైసమ్మల కూల్చివేతలు. ఎల్లమ్మ పాటకు డ్యాన్స్ తిరగదీసిన 70 ఏళ్ల బామ్మ. అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. ఇక వివరాల్లోకి వెళ్తే, అమరావతి రాష్ట్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద లోకేష్ బాబుకు వినతి పత్రం ఇవ్వాలని కార్యకర్తల ఎదురుచూపు. ఉదయం నుంచి భారీగా వచ్చిన కార్యకర్తల సమస్యలు స్వయంగా లోకేష్ బాబుకు ఇచ్చేందుకు క్యూ లైన్ లో ఉన్న కార్యకర్తలు మహారాష్ట్ర రాజధాని ముంబైలోని వడాల డిపో దగ్గర బుధవారం ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా మెనో రైలు పట్టాలు తప్పింది. వడాల జీటీబీ స్టేషన్ ప్రాంతంలో ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే పట్టాలు తప్పిన రైల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్లో ఉన్న ఇద్దరిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లా బూరగంలో గేదెల వంశానికి చెందిన గేదెల రాజులు దాతల సహాయంతో ఆలయ నిర్మాణం చేపట్టారు. అదే వంశానికి చెందిన గేదెల రమేష్ రెడ్డి, పుష్పలత దంపతులు మరో అడుగు ఆలయం కోసం ముందుకు వచ్చి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేపట్టారు.
రమేష్ రెడ్డి పుష్పలత దంపతులచే విశ్వగురు శర్మ వేద మంత్రాలతో పూజల అభిషేకాలు నిర్వహించారు. దుర్గామాతకు చండీయాగం, మహిళల కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం వియొక్క బిందెలతో పసుపు, వేప కొమ్మ, ముర్రాటా పట్టుకునే బిందెలతో అమ్మవారికి జలాభిషేకంతో చల్లదనం చేశారు. అమ్మవారి ఉత్సాహ విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నపల్లి చేసుకోండి. పూలు వేయండి, నమస్కారం చేయండి. మీ దగ్గర ఉన్న గణించే విన్యాసాలను పూర్తి చేయండి. వస్త్రయుగ్మం సమర్పయామి, యజ్ఞావీరం సమర్పయామి, దివ్యశ్రీ చందనాన్ ప్రకల్పయామి. ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గలిగన్నికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వేదాయ నమః, ఓం విఘ్నరాజాయ
కౌసల రామారారా కౌసల్య రామారారా కౌసల రామారారా కౌసల్య రామారారా ట్రాన్స్జెండర్ పుష్పిత లయకు వరంగల్ ట్రాన్స్జెండర్ అసోసియేషన్ అధ్యక్షురాలు లైలా వార్నింగ్. నమస్కారం అండి. వరంగల్ ట్రాన్స్ కమ్యూనిటీ తరఫున మీ అందరికీ నమస్కారం చెప్తున్నాము. మేము ఏదైతే మీ మీడియాలో వచ్చింది పుష్పిత లయ ఏదైతే తను చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నదో, ఏదైతే పాలకులో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీకు పాలన చేత కాకపోతే మాలా చీరలు జాకెట్లు తొడుక్కొని రండి అనేది అది తన ఉద్దేశపూర్వకంగా తన వ్యక్తిగత పూర్వకంగా రాజకీయంగా తను చేసుకుంది. మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఎలాంటి సంబంధం లేదు అండి. మేము మీ జీవనోధారం మాకు ఎంతో మంది రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు, పొలిటీషియన్స్ ద్వారా మేము లబ్ధి పొందుతున్నాము. మాకు వాళ్ళు ఎన్నో విధాలుగా సపోర్టింగ్ ఉన్నారు మాకు. మేము వాళ్ళని మేము మా ట్రాన్స్ కమ్యూనిటీ వరంగల్లో ఉండే ట్రాన్స్ కమ్యూనిటీ ఎలాంటి విధంగా మేము వారిని ద్వేషించడం కానీ ఎలాంటి ఉద్దేశపూర్వకంగా మేము చెప్పింది కాదు, మేము చెప్పాలని కూడా కాదు. అదొక ట్రాన్స్ కమ్యూనిటీ, ఆమె మా ట్రాన్స్ జీవన శైలిలో ఉండదు. తను మేమంతా ఒక యూనిటీగా ఉంటాము. తన ఇండివిజువల్ దునియాదారుల దగ్గర ఉండడం తనకు అలవాటు అయిపోయింది. తన రాజకీయ లబ్ధి కోసము తను వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తూ ఇప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీ వరంగల్లో ఉండే వేలాది ట్రాన్స్ కమ్యూనిటీకి జీవనోపాధి పొరగొట్టడానికి ఆమె ఉద్దేశపూర్వకంగా ఇలాంటివి చేస్తుందని మేము అనుకుంటున్నాము. దయచేసి మా వరంగల్ ట్రాన్స్ కమ్యూనిటీ తరఫున అందరి నుంచి మేము కోరుకునేది ఒకటే, మాకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. పుష్పలత గారు, మీరు దయచేసి ఒక్కటి మాత్రం నిజం చెప్పుకున్నాను, మీరు ట్రాన్స్ కమ్యూనిటీని మీ వ్యక్తిగతంగా ఉంటే చూసుకోండి. మీ రాజకీయ లబ్ధి కోసము వరంగల్లో ఉండే ట్రాన్స్ కమ్యూనిటీ యొక్క జీవన ఉపాధి మీద మీరు దెబ్బ కొడితే మాత్రం మేము హెచ్చరిస్తున్నాము. నమస్తే అండి, నా పేరు లైలా. నేను వరంగల్లో జీవిస్తున్నటువంటి ఒక ట్రాన్స్ మహిళను. నిన్న ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి అని పుష్పిత లయ ప్రెస్ మీట్ పెట్టి వరంగల్ జిల్లాలో గెలిచిన 4 ఎమ్మెల్యేలు ఎంపీలకు చీరల గాజులు ఇస్తున్నానని ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టుగా మా దృష్టికి వచ్చింది. మేము ఒక్కటే చెప్తున్నాం, ఈ పుష్పిత లయ అనే వ్యక్తి ట్రాన్స్జెండర్ వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ మాతో కలిసి జీవించే వ్యక్తి కాదు, మాతో సంబంధం లేని వ్యక్తి. ఆమె ఇండివిజువల్ గా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి జీవిస్తూ రాజకీయాలు చేస్తున్న వ్యక్తి. ఆమెకు మాకు ఎలాంటి సంబంధం లేదు. పుష్పిత లయ, నీకు మేము జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాము. నువ్వు నీ రాజకీయాలు చేసుకోవాలనుకుంటే రాజకీయాలు చేసుకో, కానీ నువ్వు అనవసరంగా ట్రాన్స్జెండర్ వ్యక్తులని చెప్పి నీ రాజకీయాల కోసం వరంగల్లో జీవిస్తున్న వేలాది మంది ట్రాన్స్జెండర్ వ్యక్తుల జీవితాల మీద ఎఫెక్ట్ పడే పని చేయకూడదని హెచ్చరిస్తున్నాము. మాకు వరంగల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా, అధికారుల ద్వారా మాకు మంచి గౌరవం ఉంది, సపోర్ట్ ఉంది. మాకు అన్ని రకాలుగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ లేని విధంగా వరంగల్లో జీవిస్తున్నటువంటి ట్రాన్స్ మహిళలము, హిజ్రాలము చాలా గొప్పగా జీవిస్తున్నాము. ఇది అందరికీ తెలిసిన విషయము. నువ్వు అనవసరమైన రాజకీయాలు చేస్తూ మా మీద ఎఫెక్ట్ పడేలాగా చేస్తే మాత్రము నీ మీద మేము లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాము. ఇక ముందు నువ్వేమన్నా చేసుకోవాలనుకుంటే నీ పనులు నువ్వు చేసుకో, కానీ ట్రాన్స్జెండర్ వ్యక్తిని చెప్తూ హెచ్చరిస్తూ ట్రాన్స్జెండర్ వ్యక్తిలాగా నువ్వు బయట మాట్లాడుతూ నువ్వు అనవసరమైన రాజకీయాలు చెయ్యొద్దు. అలాంటివి చేస్తే మేము అస్సలు ఊరుకోము. గతంలో నీకు చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తున్నాము, నీకు మాకు ఎలాంటి సంబంధము లేదు. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో వెలిసిన శ్రీ కుమార భూమేశ్వర స్వామి ఆలయాన్ని విద్యుత్ కాంతులతో అలంకరించి విద్యుత్ వెలుగులో పలువురు కార్తీక మాసం పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుమారస్వామి ఆలయ ప్రధాన వేద పండితులు మాట్లాడుతూ పలువురు భక్తులకు కార్తీక పౌర్ణమి పండుగను ఘనంగా జరుపుకోవాలని పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది.
నెక్స్ట్ గతంలో మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసి ఎవరైనా ఇన్యాక్టివ్ ఉన్నారా అవన్నీ మనం రాసుకున్నట్లయితే ముందు మనకి స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరైనా ఈ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నారా, ఆశపడుతున్నారా, పోటీ చేయాలని ఆలోచిస్తున్నారా, అవన్నీ మనకి పార్టీ అనేది రాసుకోమని చెప్పింది. అంటే ప్రతి మండలంలో యోజన చేయమని, ఆ యోజనలో భాగంగా కోడమూల మండలానికి నన్ను ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా ఇంక్లూడ్ రాష్ట్ర ఆ మండలంకి వెళ్ళి ఆ మండలం యొక్క పరిస్థితి ఏంటి, ఆ మండలంలో కార్యకర్తలు ఎవరున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఫాస్టర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. కేసీఆర్ నాయకత్వంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కట్టి 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టి సేఫెస్ట్ సిటీగా తీర్చిదిద్దాం. రేవంత్ రెడ్డి వచ్చాక సైబరాబాద్ లో 41% క్రైమ్ రేట్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 60% క్రైమ్ రేట్ పెరిగింది. కాంగ్రెస్ పాలనలో క్రైమ్ రేట్ పెరిగి పట్టపగలే హత్యలు, దొంగతనాలు, పారిశ్రామికవేత్తల తలకు తుపాకీ పెట్టడం చూస్తున్నాం. ముంబై నుండి పోలీసులు వచ్చి హైదరాబాద్ లో డ్రగ్స్ పట్టుకున్నారంటే రాష్ట్రంలో హోంశాఖ ఎంత దయనీయ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చని కేటీఆర్ అన్నారు. 41% క్రైమ్ రేటు సైబరాబాద్ లో పెరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 60% పెరిగింది. నువ్వు వచ్చిన తర్వాత ఇవాళ డే లైట్ మర్డర్లు, డే లైట్ రాబరీలు, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు, ఇది అయిన మాట వాస్తవం కాదా? నీ ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉన్నదో, గన్ కల్చర్ ఇవాళ ఎంత పెరిగిందో నువ్వు వచ్చినాక ఈ విషయంలో చర్చకొస్తావా? ఆఖరికి నీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయింది అంటే, నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వే హోంమంత్రివి, కానీ నీకు ఖబర్ లేదు. మహారాష్ట్రలోని ముంబై పోలీసులు వచ్చి హైదరాబాద్ లో ఉండే చెర్లపల్లిలో 12,000 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారంటే నువ్వు నీ హోంమంత్రిత్వ శాఖ, నీ డీజీపీ ఏం చేస్తున్నారు? ఎంత అధ్వానంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ ఉంది, ఎంత విచ్చలవిడిగా డ్రగ్ కల్చర్ నీ గవర్నమెంట్ వచ్చినాక పెరిగింది. 12,000 కోట్ల డ్రగ్స్ దొరికినాయి చెర్లపల్లిలో అంటే దానికి నీకు బాధ్యత లేదా, నీకు సిగ్గు లేదా అని నేను అడుగుతా ఉన్నా. అదే హైదరాబాద్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎట్లా సేఫ్ సిటీగా మారింది, నువ్వు ఎట్లా క్రైమ్ సిటీగా మార్చినామో తేల్చుకుందాం. చర్చ ఎప్పుడు పెడతావో పెట్టు. చెత్త సిటీగా ఎవరు చేసినారు, ఇప్పుడు చెత్త ఎవరిది, సత్తా ఎవరిదో తేల్చుకుందాం. చర్చకు రా. దక్షిణ భారతదేశంలోనే శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి కొండపై అఖండ జ్యోతి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి అన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపై ఏర్పాటు చేసిన అఖండ జ్యోతిని వెలిగించి దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావుడియా మంజుల, ఆలయ ఈవో మోహన్ బాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
रुद्राभिता दीक्षश्रिता सहस्रजो वैशाखुम्हेणयेमहे असय्यावसर्पतलीरग्रेवो विलाहितः महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शंगाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमः మంచిర్యాల జిల్లా ఎన్టీఆర్ కాలనీలో బుధవారం అర్ధరాత్రి అక్రమంగా టాటా ఏసీ బొలెరో డీసీఎం వ్యాన్ ద్వారా అక్రమంగా రేషన్ బియ్యాన్ని ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇంటి దగ్గర గోదాంలో నిల్వ చేసుకుని అర్ధరాత్రి కూలీలతో లోడ్ చేసి ఆసిఫాబాద్ జిల్లాకు తరలిస్తున్న క్రమంలో స్థానిక పోలీసులు పట్టుకున్నారు. వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారని సమాచారం. జిల్లాలోని రేషన్ బియ్యం దందా 3 పువ్వులు 6 కాయలు అన్న రీతిలో జరుగుతుంది. గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సన్న బియ్యం దళారులకు వరంగా మారింది. అక్రమ నిల్వలపై అధికారులు అన్ని మండలాలపై దృష్టి సాధించాలని ప్రజలు కోరుచున్నారు. గోదావరి కనిలో దారి మైసమ్మ గుడులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. గుడులను పునర్నిర్మాణం చేయాలి. దానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నామని కోరకంటి చందర్ ఎక్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు అన్నారు. రామగుండం నియోజకవర్గంలో గత 22 నెలలుగా కూల్చివేతలు మరియు కూల్చిన వాటిని కట్టించి కమిషన్లు దొబ్బేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అనేక మంది చిరు వ్యాపారస్తులు అనేక మంది వ్యాపారులకు ఆస్తి నష్టం అన్ని విధాలుగా నష్టం కలిగిస్తున్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు. మరి నిన్న రాత్రి ఆకస్మికంగా ఎవరు ఈ యొక్క గుళ్లను కూలగొట్టినో తెలియదు కానీ దారి మైసమ్మ గుళ్ళు చాలా సెంటిమెంట్గా ఉన్నటువంటి యొక్క గుళ్ళు ప్రతి ఏటా బస్తీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మైసమ్మ దేవునికి మైసమ్మ తల్లికి ముఖ్యటువంటి సంస్కృతి ఆనవాయితీ మన ప్రాంతంలో ఉంటుంది. అటువంటి దారి మైసమ్మ గుళ్లను మరి కూలగొట్టింది ఎవరు, కూల్చుమన్నది ఎవరు, ఇది ఇప్పటికీ అర్థం కాక అయోమయ పరిస్థితులలో ఈ యొక్క గోదావరి కనిలో భయాందోళన గందరగోళ వాతావరణం నెలకొన్నటువంటి యొక్క సందర్భంగా దీనిపైన మున్సిపాలిటీ వాళ్ళు మరి కూల్చిర్రా లేక సింగరేణి వాళ్ళు కూల్చిర్రా, మరి ఎవరు కూల్చిర్రా అనేది కూడా అర్థమవుతలేదు. కాబట్టి దీనిపైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. ఆ యొక్క ఏదైతే గుళ్లను కూలగొట్టిందో వాటిని కట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకునేటువంటి విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు దీని మీద స్పందించాలి. వాళ్లకు ఏదైతే బస్తీలలో ఉన్నటువంటి ఒక భక్తి భావంతో ఆ యొక్క దేవుణ్ణి మైసమ్మ తల్లిని మొక్కేటువంటి వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించి గుళ్లను పునర్నిర్మాణం చేపించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.